ఎంకపల్లి గ్రామంలో వృద్ధురాలిని మోసం చేసి ఎకరా భూమి కొట్టేసిన కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని తుర్క ఎంకపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మంటి జంగమ్మను మోసం చేసి ఆమెకు చెందిన ఎకరం భూమిని కాజేశారని ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలు తెంగోమూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు కలిసి ముఠాగా వ్యవహరిస్తూ రైతులను, ముఖ్యంగా దళిత కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ ముఠాలో తట్టెపల్లి రాములు ప్రధాన పాత్ర పోషించారని, కొల్లూరు లక్ష్మయ్య, వేముల నర్వ గ్రామానికి చెందిన మరో వ్యక్తి సాయిబాబా కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని బాధితురాలు పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వృద్ధురాలు అధికారులను కోరింది. కోడూరు మండలం వికారాబాద్ డిస్ట్రిక్ట్. మా నాన్న ఇంటి బాగాలేక 55 సర్వే నెంబర్ల 1 ఎకరా పొలం ఆయన దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకుండు. 2 గుంటలు చేసుకొని 1 లక్ష రూపాయలు అప్పిమని చెప్తే 1 ఎకరా భూమి పొలం ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని కావాలి నర్సమ్మకి చేసిండు, కొల్లూరు లక్ష్మయ్యకి చేసిండు, తర్వాత వెగిరా సాయిబాబుకి చేసి 20 లక్షలు అప్పు తెచ్చుకుండు. ఇప్పుడు ఆ అప్పును మమ్మల్ని కట్టమని చెప్తారు. మా దగ్గర అప్పు లక్ష్మయ్య దగ్గరికి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ, నేను, మా నాన్న, మా అన్నయ్యతో కలిసి వెళ్తే ఒక టీ పాయింట్ దగ్గర కూర్చొని పెట్టి, నీ భూమి ఎక్కడిది, నువ్వు ఎక్కడిది, నీ మాదిగలతో డబ్బులు ఎక్కడి, మీ దగ్గర డబ్బులు లేకనే కదా మీరు మా దగ్గరకు వచ్చి పడ్డరు అని చెప్పి ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడి తిట్టి, ఆయన నా దగ్గరికి వెళ్ళిపో, నువ్వు లంజదాన దుర్గా అని గలీజ్గా మాట్లాడి మా నాన్నమ్మను. మేము ఆయన ఏమన్నా అంటే మాకు భూమి రాదని చెప్పి వేములనార్ ఆయన కొల్లూరు లక్ష్మయ్యది మధ్యలో పిలిపించుకొని చార్మినార్కు వేములనార్ మధ్యలో పిలిపించుకొని అడ్డమైన మాటలు మాట్లాడి తిట్టి పంపించింది. ఇప్పుడు భూమి కావాలని చెప్తే నీకు భూమి రాదు, ఏం రాదు, ఏం చేసి ఉంటే అది చేసుకోపో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. నన్ను అయితే చంపుతాను ఇట్లా వార్నింగ్ ఇచ్చింది, భయపట్టిస్తుంది. అందుకోసమని ఇక్కడ కంప్లీట్ చేయడానికి వచ్చినాను.